హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వావ్, లడ్డు సూపర్ స్వీట్ కదా. పక్కా కొలతలతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. శనగపిండి కేజీ తీసుకుని ఇందులో 2 స్పూన్స్ బేకింగ్ సోడా, టేస్ట్ కోసం 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఈ రెండు పిండిలో చక్కగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుతూ ఉండాలి. పిండిని ఇలా జారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టి వేడెక్కాక పిండిని ప్రతిసారి ఇలా కలుపుకుంటూ తీసి బూందీ గరిటెలో వేసి ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. బూందీ బాగా గట్టిపడకుండా ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే జల్లి గరిటెలతో తీసి వేసుకోవాలి. ఇలానే అంతా చేసుకున్నాక ఇప్పుడు చివరలో కొంచెం రెడ్ కలర్, కొంచెం గ్రీన్ కలర్ వేసి ఇలా గ్రీన్ కలర్ బూందీ, రెడ్ కలర్ బూందీ చేసి వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె పెట్టి కేజీ పిండికి కేజీన్నర పంచదార, ఓ గ్లాస్ వాటర్ పోసి కలుపుతూ పాకం చేసుకోవాలి. పాకం ఇలా లైట్గా వస్తే చాలు, గట్టి పాకం అవసరం లేదు. అప్పుడే లడ్డు సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బూందీని పాకంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల నెయ్యిలో 100 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని నెయ్యితో సహా బూందీ పాకంలో వేసుకొని 10 యాలకులు పౌడర్ చేసి వేసుకొని అంతా కలిసేలా కలిపి మూత పెట్టి చల్లారనివ్వాలి. చల్లారాక బూందీ పాకంలో చక్కగా నాని ఉండటం వల్ల ఇలా మనకు కావలసిన సైజులో లడ్డు తయారు చేసుకోవచ్చు. అంతే, టేస్టీ అయిన గుమగుమలాడే కలర్ఫుల్ బూందీ లడ్డు రెడీ. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.